హాయ్ అండి, నేను మీ షాహిదక్కని. ఈరోజైతే చికెన్ లివర్ ఫ్రై అనమాట. చాలా సింపుల్గా అనమాట. మసాలా తక్కువతో మనకి 5 నిమిషాల్లో రెడీ అయిపోద్ది అనమాట. చారులోకైనా సరే, సైడు అలాగే పప్పు చారులోకైనా సరే చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, చూస్తేనే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి అనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ అయితే చేయండి. అలాగే నెక్స్ట్ ఏంటంటే మనం ఈ వీడియోలోకి వెళ్ళి మనం చక్కగా ఈ చికెన్ లివర్ ఫ్రై అనేది చేసుకుందాము. వీడియోలోకి వెళ్ళిపోదామా? మనం కోడి లివర్స్ ఉంటాయి కదా, ఆ లివర్స్ అయితే తీసుకున్నాను. అలాగే చికెన్కి కందనకాయలు అంటారు వీటిని. శుభ్రంగా కడిగేసి కొంచెం ముక్కలుగా కట్ చేసుకున్నాను అనమాట. స్టవ్ మీద అయితే పెట్టేశాను. అలాగే కొంచెం పసుపును కూడా వేసుకుందాము. అలాగే ఉప్పు కూడా వేసుకొని, సరిపడా ఉప్పు వేసుకొని చక్కగా బాయిల్ చేసేసుకోవాలి. బాగా ఉడకాలన్నమాట. మనకి చికెన్ లివర్స్ అయితే చక్కగా ఇంకా బాగా ఉడకాలన్నమాట. నీళ్ళన్నీ ఇనిగిపోయేంత వరకు ఉడికితే మనకి చక్కగా ఉడికిపోతాయి. మనకి లివర్స్ అయితే చక్కగా బాయిల్ అయిపోయాయి అన్నమాట. పక్కన పెట్టేసుకొని వేరే బౌల్ అయితే స్టవ్ మీద పెట్టుకుందాము. బౌల్ అయితే పెట్టుకున్నాం కదా, కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయను అయితే సన్నగా పొడవుగా కట్ చేసుకొని ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. మనకి ఉల్లిపాయలు అయితే ఫ్రై అయిపోయాయి కదా, 1 స్పూను ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా ఇందులోనే వేసుకోవాలి. ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం బాయిల్ చేసి పెట్టుకున్న లివర్స్ని కూడా ఇందులోనే వేసుకొని చక్కగా ఫ్రై చేసేసుకుందాము. చక్కగా అన్నమాట మొత్తం మిక్స్ చేసేసుకొని, మనకి ఫస్ట్ ఈ మాత్రం బాయిల్ చేసుకునేటప్పుడు చక్కగా బాగా బాయిల్ అవ్వాలి, బాగా ఉడకాలన్నమాట. అలాగే రుచికి సరిపడా కారం కూడా వేసుకోవాలి. మీరు ఎంత కారం తింటారో అంత కారమే వేసుకోండి. ఒక స్పూను ధనియాల పౌడరు, అలాగే ఒక పావు స్పూన్ అన్నమాట గరం మసాలా. స్పైసీగా బాగుంటుంది అన్నమాట. సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కానివ్వండి, పుదీనా అయినా సరే ఒక గుప్పిడు సన్నగా కట్ చేసేసి ఇందులోనే వేసేసుకోవాలి. మనం పప్పుచారులోకైనా రసంలోకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. సింపుల్గా అయిపోద్ది అనమాట. చాలా అంటే చాలా సింపుల్గా, ఇంగ్రీడియంట్స్ కూడా సింపుల్గా ఉంటాయి. అంతేనమాట. చాలా మసాలా తక్కువతో మనం చాలా సింపుల్గా అయిపోయే లివర్ ఫ్రై అయితే చక్కగా రెడీ అయిపోయింది. చూడండి, అంతేనమాట. ఇలాంటి వీడియోస్ కోసం అయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే షేర్ చేయండి, ఒక కామెంట్ అయితే చేయాలి మీరు తప్పకుండా. నెక్స్ట్ మంచి వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.